సంబంధించి అంటే లీగల్గా మాత్రం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఏంటంటే ఆల్రెడీ డీజీపీ గారికి, హానరబుల్ డీజీపీ గారికి కూడా మనం లెటర్ రాయడం జరిగింది. అలాగే నేషనల్ హెచ్ఆర్సీలో కూడా పిటిషన్ కూడా వేశాము. అని మీకు నేను షేర్ చేస్తాను. అలాగే ఇప్పుడే మా ఢిల్లీ నుంచి మా మిత్రుడు, మా ఆఫీసు మిత్రుడు నేషనల్ ఉమెన్ కమిషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఫైల్ చేశాము ఈ సంఘటన విషయంలో. దానికి సంబంధించి ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది. అది కూడా మేము కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఇది అవునా కాదా అన్నది. ఫస్ట్ మా టీంని వీళ్ళు ఏమి అప్రోచ్ అయినప్పుడు అది నిజమా కాదా, ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కాబట్టి. సో ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా అంతా ఏఏ కానీ ఎన్ని ఉంది కానీ మేము అన్ని చూసాము. దానికి సంబంధించి మేము ఏదైతే ఉందో ఆ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రతిదీ కూడా రేపు మేము 65B కింద దానికి సంబంధించి అది కూడా మేము నెక్స్ట్ కార్యక్రమంలో ఉన్నాము. అలాగే ఫోరెన్సిక్ దాన్ని కూడా మేము సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నాము. హానరబుల్ డీజీపీ గారికి లెటర్ రాశాము. నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైనా అవసరమైతే లీగల్గా ముందుకెళ్తాము. ఒక అడ్వకేట్గా మాత్రమే మేము ఈ కార్యక్రమం మమ్మల్ని అప్రోచ్ జరిగింది. ఒక న్యాయవాదిగా మాత్రమే నేను ఈమె కేసుని టేకప్ చేయడం, పోరాడడానికి మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి రాజకీయాలు కానీ లేకపోతే ఎలాంటి వ్యక్తిగత కక్షలు కానీ మాకు ఎలాంటి అయితే వ్యక్తిగతంగా అయితే ఏమీ లేవు. సో ఒక ఆమె క్లయింట్గా మమ్మల్ని అప్రోచ్ చేయాలి, అది నేను చెప్పాల్సింది. మిగతాది ఏమైనా ఉంటే మీరు ఆమెను అడగండి, ఇబ్బంది ఇచ్చారు కదా సార్. కొన్ని బయట పెట్టుకోండి, మీరు రెడీ, మీరు అడగండి. మీరు మాట్లాడండి. ముందు ఆమె చెప్పని తమ్ముడు, నాకు చెప్పిన తర్వాత మీరు అడగండి. నేను చెప్పాను, నేను ఏంటంటే మన మిత్రులను సపోర్ట్ చేయమని చెప్పాను. ఎంత టైం అయినా సరే మీకు ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు మేము ఓపికగానే సమాధానం చెప్పని చెప్పాను, మీకు ఇబ్బంది ఏమి లేదు. అందరూ మనకు కావాల్సిన ఫస్ట్ టైం June 14, 2024 లో 2024 June 14th నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి మెసేజ్ చేశాను, కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి, త్రూ ఫేస్బుక్. నేనే మెసేజ్ చేశాను, కంగ్రాచులేషన్. ఫస్ట్ నుంచి బ్రీఫ్ గా ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి, క్లియర్ గా చెప్పండి. రెడీ మ్యామ్, స్టార్ట్. కొంచెం భయం వాయిస్ గట్టిగా చెప్పండి. సో June 14, 2024 మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్, కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి. ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 hours స్టార్ట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు స్టార్ట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 days బాగానే మాట్లాడారు నాతో, అంటే నార్మల్గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 days తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో, నాకు ఒక కేర్ టేకర్ ఉంది. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 days అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 days బాగా బతిమలాడుకున్నట్టు అడిగారు అనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం, లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది, సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు. నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను. జూలై 9th కలిశాను, ఫర్ ద ఫస్ట్ టైం July 9th కలిశాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్లారు. రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారు అనమాట.
రైల్వే కోడూరు టు కడప రూట్ 90 కిలోమీటర్స్ వస్తుంది, కడప వరకు 90 కిలోమీటర్స్ వస్తుంది. సో స్టార్ట్ అయ్యాము. మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది. ఇన్ ద మీన్ వైల్లో ఆయన మళ్ళీ ఎందుకు కలవని అంటున్నావు, ఎందుకు మెసేజెస్కి అలా రెస్పాండ్ అవుతున్నావు, ఎందుకంత పొగరు చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు. రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే, ఎందుకు నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. లేదండి నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు సెక్షువల్లీ కావాలి అనేసి ఆయన చెప్పండి. కనీసం మాట్లాడనివ్వండి నన్ను. ఓకే, సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్ బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నారు, 2 చేతులు ఆయన ఒక చేతితో ఇలా పట్టుకున్నారు, కొట్టారు. ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నాను. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 times ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు, మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం, ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట, నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అని